అంధస్య మే హృత వివేక మహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియ నామధేయైః మోహాంధకార కుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో ఆ భగవంతుడు దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనేకానేకమైనటువంటి రూపాలలో అత్యంత శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ముఖ్యంగా ఈ కలియుగంలో గృహస్థులందరికీ కూడా త్వరిత ఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆ లక్ష్మీ నృసింహస్వామి వారు. ఆ ప్రహ్లాద వరదుణ్ణి ఎంతగా శరణాగతి చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి ఈ కలియుగంలో ఈ వైశాఖ మాసంలో మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే భగవంతుణ్ణి ఇలా కోరుకుందాం. అంధస్య మే హృత వివేక మహాధనస్య. మనందరం కూడా ఎలాంటి వారము అంటే అంధులముట. అదేమిటండి, రెండు నేత్రాలు ఉన్నాయి కదా, గట్టిగానే కనపడుతూ ఉన్నాయి అన్ని విషయాలు అంటారా? ఈ నేత్రములు కేవలము లౌకిక విషయములను, లోకములో ఉన్నటువంటి ద్రవ్యములను మాత్రమే చూడగలుగుతోంది తప్ప కంటికి కనపడుతున్నటువంటి ప్రతి వస్తువు యొక్క లోపల అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడగలుగుతోందా? అంతెందుకు, నీ శరీరాన్ని అద్దం ఎదురుగా ఉంటే నీ శరీరాన్ని నఖశిఖ పర్యంతం చూడగలుగుతోంది తప్ప నీ శరీరములోనే దాగి ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి ఈ నేత్రము చూడగలుగుతోందా? అంటే చూడలేకపోతోంది గనక ఈ నేత్రము ఉన్నప్పటికీ కూడా మనం అంధులమే. అందుకే అంటున్నాం, అంధస్య, నేను అందున్నయ్యా భగవంతుడా, నేను నిన్ను చూడలేకపోతున్నాను. నీవు సర్వత్రా ఉన్నావు, నీవు లేనటువంటి చోటే లేదు. ముందు వెనక ఎటు తిరిగినా నీవు ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను చూడలేకపోతున్నాను కనుక నేను అందుణ్ణి. అంధస్య మే హృత వివేక మహాధనస్య. ఇదో ధనస్య అన్నాడు కనుక బాగా డబ్బున్న వాళ్ళం అని అనుకుంటున్నారేమో, తప్పు. హృత వివేక మహాధనస్య. వివేకము అనబడేటువంటి ఒకానొక గొప్ప ధనమును పోగొట్టుకున్నటువంటి వాణ్ణి. నిజానికి వివేకవంతుణ్ణే, ఆత్మని కదా, వివేకవంతుణ్ణే నేను. కానీ ఎప్పుడైతే ఈ సంసార సాగరంలో పుట్టానో, పుట్టిన మరుక్షణం ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చానో ఆ మరుక్షణం వివేకము అనేటువంటి ధనం నన్ను వీడి వెళ్ళిపోయిందయ్యా. ఎప్పుడైతే వివేకం అనేటువంటి ఆ ధనము నన్ను వీడి వెళ్ళిపోయిందో గుడ్డివాడిని అయిపోయాను. అంధస్య అంధస్య మే హృత వివేక మహాధనస్య. అంతేకాదు, ఆ వివేకం అనే మహాధనము దొంగిలింపబడుతోంది ఎప్పటికప్పుడు. ఎవరు దొంగిలిస్తున్నారో తెలుసా? ఘోరమైనటువంటి దొంగలు కొందరు ఉన్నారు. వారెప్పుడు కూడా నా దగ్గర ఉన్న వివేకం అనేటువంటి దొంగని దొంగిలించుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతకీ ఎవరు వారు అంటే, చోరైః మహాబలిభిః ఇంద్రియ నామధేయైః. ఇంద్రియములు అనబడేటువంటి మహాబలము పరాక్రమము కలిగినటువంటి కొంతమంది చోరులు నా శరీరంలోనే ఉంటూ నేను సంపాదించుకుంటున్నటువంటి జ్ఞానం అనేటువంటి ధనాన్ని వారు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ చోరుడు నాకు కానివ్వకుండా చేస్తూ ఉన్నారు కనుక ఎప్పటికప్పుడు జ్ఞానధన హీరోన్నైపోతూ ఉన్నాను. మరలా మరలా మరుక్షణం గుడ్డివాణ్ణి అయిపోతూ ఉన్నానయ్యా. అందుకే అంధస్య మే హృత వివేక మహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియ నామధేయైః మోహాంధకార కుహరే వినిపాతితస్య. అలా జరగడం వల్ల మోహము అనబడేటువంటి ఒక అంధకార రూపమైనటువంటి కుహరములో ఒకానొక గుహలో పడి మగ్గిపోతూ ఉన్నానయ్యా. ఇలా మగ్గిపోతూ ఉన్నటువంటి నన్ను అనుగ్రహించగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడు, కేవలము ఆ గోవిందుడు. ఆ గోవిందుడు కూడా శీఘ్రముగా ఫలాన్నిచ్చేటువంటి ఆ లక్ష్మీ నృసింహ రూపంలో వచ్చి
ఈ కలియుగంలో మమ్మల్ని అందరినీ కూడా రక్షించుగాక అని చెప్పి మనం శరణాగతి చేస్తున్నాం. అందుకే అందస్య మే హృత వివేక మహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియ నామధేయైః మోహాంధకార కుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అటువంటి నన్ను నీ యొక్క చేతిని అందించి మరీ నీ అనుగ్రహ రూపమైనటువంటి చూపులతో, దయా కరుణారూపమైనటువంటి నీ యొక్క చూపుల వర్షముతో మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఈ వైశాఖ మాసంలో లక్ష్మీ నృసింహస్వామి వారిని భక్తి శ్రద్ధలతో శరణాగతి చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.